హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చాలామంది సిస్టర్స్కి కటింగ్ దగ్గర భయపడుతూ ఉంటారు. టేప్ కొలతలు రావు, పర్ఫెక్ట్ కటింగ్ అసలుకే రాదు. ఇవన్నీ చూపించడానికి ఎవరూ లేరు. వాళ్ళు ధైర్యంగా అడగాలంటే ఏజీ ప్రాబ్లము, లేకపోతే ట్రావెల్స్ మనం ఒక దగ్గరికి వెళ్ళి అడగడం ఎందుకు అని మొహమాటము, ఏదో ఒక ప్రాబ్లం అనేది లేడీస్కి ఉంటూ ఉంటుందండి. స్వతహాగా పని కుట్టే వాళ్ళైతే ఇక వేరే వాళ్ళని అస్సలకే అడగలేరు. నేను చూస్తున్నాను కదా, అలాగే ఆయన కుట్టుకుంటారు. కానీ ఆ ప్రాబ్లాన్ని అడిగితే నేను 10 సంవత్సరాల నుంచి కుడుతున్నాను, నేను వీళ్ళని చిన్న వాళ్ళని అడిగితే ఏమనుకుంటారో, వీళ్ళు నేర్చుకున్నారు నేను నేర్చుకోలేదు, నా సొంతంగా కొద్ది పని వచ్చింది నాకు అని అలాగే మొండిగా కుట్టుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొలతలు తెలియక, కొన్ని అవి తెలియక, కొన్ని టిప్స్ దగ్గర, కొన్ని కటింగ్స్ దగ్గర తేడాలు పోతూ ఉంటాయి, స్టిచ్చింగ్ దగ్గర, కటింగ్స్ దగ్గర. అయితే అవి ఏమి ఇప్పుడు టేపు లేకుండా మనకి ఏమి లేకుండా ఓన్లీ ఒక డీస్ ముక్క, మనకి బ్లౌజు ప్లస్ మనకి ఈ యొక్క లైనింగ్, ఏదైనా కూడా ఇవి 3 కత్తెర ఉంటే చాలండి. మనకి ఈ టేపులు ఇవన్నీ స్కేళ్ళు ఏమీ అవసరం లేదు. చాలా పర్ఫెక్ట్ కటింగ్ నేను ఈరోజు మీకు చూపిస్తాను, ఓకేనా? ఎందుకంటే అందరూ చదివి వచ్చిన వాళ్ళే ఉండరండి, చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసమనే నేను ఈ యొక్క కటింగ్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట. ఈ ఆది బ్లౌజ్ని నేను ఏం చేశానంటే ఇలా డబల్గా ఫోల్డ్ చేసి ఫస్ట్ నేను ఏం చేశానంటే మంచిగా ఐరన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా ఐరన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆది బ్లౌజ్ ముడతలన్నీ పోయి మంచిగా మనకి కటింగ్కి వీలుగా ఉంటుంది. ఐరన్ చేయడం అయితే వచ్చు కదా, ఇలాగే మడత పెట్టి ముడతలు లేకుండా ఐరన్ చేయండి, అంతే, ఏం లేదు. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చూడండి, కింది బాజుకి ఖర్చు అంటే ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఖర్చు 1/4 ఇంచు మందం పెట్టేసుకోవాలి మనం. అంటే ఇటువైపు చూసుకోండి, మధ్యలో మనకి ఖర్చుతో అవసరం లేదు, మనం డాట్ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగా కనబడుతుంది. ఇటు 1/4 ఇంచు అటు 1/4 ఇంచు ఉండేటట్టుగా పెట్టేసి చక్కగా ఇది నేను డబల్ కటింగ్ చేస్తున్నానండి. ఈ యొక్క మెడని కొద్దిగా ఇలా ఒత్తి పట్టండి, చూడండి ఇలా ఒత్తి పట్టి దీన్ని కరెక్ట్గా ఇలా చేతులు ఇలా పెట్టేసుకొని చంక భాగాన్ని కరెక్ట్గా ఇలా చేయండి, ఓకేనా? ఇలా చూడండి, కరెక్ట్గా ఇది అనేది ఇలా అదవండి. ఇలా అదివిన తర్వాత మనకి చూడండి పర్ఫెక్ట్గా కూర్చుంది. బ్యాక్ పార్ట్ అంతా దీని మీద ఉండిపోయింది కదా, దీన్ని ఇలా మనం కటింగ్ చేసేసుకోవాలి, ఓకేనా? తర్వాత నెక్ పార్ట్ దీనికంటే 1/4 ఇంచు ఎక్కువ. ఇది ఒరిజినల్ ఇలా ఉంది కదా, నేను 1/4 ఇంచు ఎగస్ట్రా పెట్టాను. ఇప్పుడు ఒరిజినల్ ఇక్కడికి ఉంది కదా, ఇది 1/4 ఇంచు ఎగస్ట్రా పెట్టాను, అలా, ఓకేనా? ఇది ఇక్కడికి ఉంది కదా, ఇది కూడా ఎగస్ట్రా పెట్టాను. ఇది కూడా చూడండి, ఇది ఒరిజినల్ ఇక్కడికి ఉంది, నేను ఎగస్ట్రా పెట్టాను. ఇది వచ్చేసి ఇక్కడికి ఉంది, నేను ఎగస్ట్రా పెట్టాను. ఈ గుర్తులన్నీ చూసుకోండి మీరు కరెక్ట్గా, మెడ గుర్తులు ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి మనం, ఓకేనా? ఇంకా ఇలా ఇక్కడికి ఉందండి, మెడ కొంచెం లోనకి పోయింది కాబట్టి మనకు అలా ఉంది. చూడండి ఇక్కడికి ఇది, ఓకేనా? ఇంక ఇలా పెట్టేసి ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం తేడాలు అనేవి వస్తూ ఉంటాయండి, అవి సరిదిద్దుకోవాలి. ఇప్పుడు నేను సరిదిద్దాను చూడండి, అలా ఇలా ఇప్పుడు ఇక్కడ మనం డాట్ కోసం, ఖర్చు కోసం స్ట్రైట్గా ఒక గీత గీసేసుకుందాం, ఇలా ఒక గీత, ఓకేనా? ఇంతవరకు అయితే డాట్ ఎక్కడ పెట్టాను నేను, ఎక్కడి నుంచి ఎక్కడికి, బ్లౌజ్ అయితే నేను మడత పెట్టేసి ఐరన్ చేసుకొని, ఇది కూడా మడత పెట్టి ఐరన్ చేసి దీని మీద ఇలా ఓన్లీ డబల్ మడత మీద ఇలా పెట్టేశాను. మెడ దగ్గర, షోల్డర్ దగ్గర వెడల్పు పొడవు ఖర్చులతో మళ్ళీ ఒకటి ఒరిజినల్ ఒక గీత, మెడ దగ్గర కూడా ఇంతే, ఇక్కడ నడుము దగ్గర, ఈ నడుము దగ్గర, కింది బాజుకులో ఇవన్నీ అయిపోయి చంక దగ్గర కూడా గీత గీసేసాను. ఈ పొడవు ఈ వెడల్పు మొత్తం పొడవు వచ్చేసింది మనకి, ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత దీన్ని తీసేయాలి. చూడండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చులతో కలిపేసుకున్న గీతలు ఉన్నాయి చూడండి, ఇంకో ఈ గీతల్ని మనం ఇలా కలుపుకోవాలి. చూడండి ఇలా ఏమొద్దు, ఇంక ఇలా కలిపేసి ఇప్పుడు ఈ మనకి ఖర్చులతో కలుపుకున్న ఈ మెడ గీతకి ఒక గీత ఇలా గీయాలి. గీసిన తర్వాత ఇక్కడి నుంచి మనం టేపు కొలత లేకుండా ఇప్పుడు ఇది ఎంత ఉంది, మనకి 2 ఇంచులు ఉంది చూడండి. ఇక ఈ గనుపు దాకా అంటే ఇప్పుడు ఈ ఏలు గనుపు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంచు అన్నట్టు, నేను టేపుతో కూడా కొలిసి చూపిస్తాను చూడండి మీకు. ఇంచు అంటే తెలియని వాళ్ళకి ఇక చూడండి, ఇది 1 ఇంచ్ అన్నట్టు, ఇది వచ్చేసి 2 ఇంచెస్ అన్నట్టు, ఇది వచ్చేసి 3 ఇంచెస్. ఈ ఏళ్లతోనే మనం కటింగ్ అనేది చేయొచ్చు అనమాట, ఓకేనా? ఇప్పుడు 2 ఇంచెస్ మందం ఇది కదా, 2.5 ఇంచెస్ మందం ఇది పెట్టుకోవాలి మనం ఇక్కడ, చూడండి ఇలా పెట్టేసుకోవాలి. అయిపోయింది కదా, దీన్ని ఇలా కలిపేసుకొని ఇక దీన్ని పైన ఖర్చుకి ఇలా గీత గీసేసుకోవాలి. ఇప్పుడు ఖర్చుతో కలిపేసుకున్న ఈ యొక్క ఆమ్ హోల్ని మనం గీత ఇలా గీసేసుకొని ఇక ఇక్కడి నుంచి ఇక్కడ దాకా దీన్ని ఇలా గీసుకోవాలి. చూడండి ఇలా చంక భాగం వచ్చేసింది, మెడ భాగం వచ్చేసింది, మనకి మొత్తం ఆది బ్లౌజ్ ఎలా అయితే ఉందో అలాగే యాజ్ టీజ్గా వచ్చేసింది. ఇక నెక్ అయితే ఇది కంప్యూటర్ నెక్, నేను నెక్ కట్ చేయట్లేదండి, ఇక మీరైతే రౌండ్గా కట్ చేసేసుకోండి. ఇక దీన్ని అయితే నేను ఇలాగే కట్ చేస్తున్నాను, ఓకేనా? ఇంకా మార్పులు చేర్పులు ఏమీ లేవు, ఓకేనా? చూడండి
1.5 ఇంచెస్ పెట్టాను ఇక్కడ నుంచి ఇక్కడికి. కొంచెం నెక్కు పైకి ఉంది కాబట్టి కింది గుంటుకుంటే ఇంచెం బావు, ఇంచెన్నర, ఇంచ, ఈ 3 ఇంచులతోనే తేడా ఉంటుంది. ఇక బాగా హెవీ పైకి ఇక్కడ దాకా తొడిగే వాళ్ళకి మాత్రం 2 ఇంచెస్ దాకా ఈ యొక్క ఆమ్హోల్ అనేది వస్తుంది. కానీ ఆ కొలత వేరుంటుంది అనమాట. అది నేను చెప్తాను తర్వాతకు మీకు. ఎప్పుడన్నా అలా హై నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ కాట్లు అనేది ఇలా పెట్టేసుకోవాలి మనం. ఓకేనా? ఇలా ఇది కూడా ఇలా పెట్టేయాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కటింగ్. ఇంకా ఇది మనం టేప్తో కొలిసినా కూడా ఇలాగే ఉంటుంది, అది బ్లౌజ్తో కొలిసినా ఇలాగే ఉంటుంది. మార్పులు చేర్పులు అంటూ ఏమి ఉండవు. ఓకేనా? మనం ఖర్చులు ఒక్కటి చూసుకోవాలి అంతే. పర్ఫెక్ట్ కటింగ్ అనమాట. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేద్దాం. పక్కకు పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చేద్దాం. ఓకేనా? చాలా ఈజీ అండి అసలుకి కటింగ్ అనేది. కొంతమంది అంటున్నారుగా, అన్నయ్య మీరు చేస్తుంటే నాకు అసలు చాలా మంచిగా అనిపిస్తుంది, నేను చేస్తుంటే భయం అయిపోతుంది అంటున్నారు. ఒక్కవేళ అయితే ఒక బ్లౌజు వేస్ట్ అవుతుందేమో, అంతకుమించి ఏం కాదు కదా. మనం అది ఆలోచించుకోవాలి బాగా. ఓకేనా? ఇప్పుడు ఇలా మనం ఈ యొక్క షేప్ బెల్ట్ని మనం కొలుచుకొని కటింగ్ అనేది చేద్దాం. ఇక ఈ మడతను తీయండి. ఇక దీంతో మనకు అవసరం లేదు, బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ మడత పెట్టుకుంటే చాలు మనం. ఓకేనా? దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు ఇగో చూడండి పైకి కిందికి ఇలా ఖర్చులు వదిలేసుకొని మనం కొలుచుకోవాలన్నమాట. దీనికి కూడా వదలాలి ఖర్చు. అంటే దీనికి కింద వైపు 1/4 ఇంచ్ ఎగస్ట్రా ఉండాలి, పై వైపుకి 1/4 ఇంచ్ ఎగస్ట్రా ఉండాలన్నమాట మనకు. ఓకేనా? కొంచెం తక్కువగా ఉంది, నేను మడత పెట్టిన దానికంటే కొంచెం తగ్గించుకున్నాను. నేను ఇలా తగ్గించి ఇలా గీత గీసేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక యాజ్ టీజ్గా ఇది ఎలా అయితే ఉందో అలాగే నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఓకేనా? ఇంక ఇలా పెట్టేసి ఇగో చూడండి ఈ యొక్క హ్యాండ్స్ మళ్ళీ వెళ్తాయో వెళ్ళవని భయం అండి నాకు. అందుకని ఇక్కడ కొంచెం జాయింట్ పడ్డా కూడా ఉంచాను. అది మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆ చిన్న జాయింట్ మన ఖర్చుల్లో పోతుంది. మనం జాయింట్ చేసుకున్నాకనే స్టిచ్చింగ్ అనేది చేద్దాం. ఓకేనా? నేను డబల్ కటింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకి గ్రీన్ టు గ్రీన్ ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కనిపించట్లేదు. అందువల్ల నేను డబల్ కటింగ్ చేసి మీకు చూపించాలని, ఇలా మీకు అర్థం కావాలని నేను ఇలా చేస్తున్నాను. ఓకేనా? ఇక చూడండి ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా షేప్ బెల్ట్కి వెళ్ళి కట్ చేసుకుందాం. చాలా ఈజీ అండి. ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అని, ఇది కట్ వర్క్ బ్లౌజ్ ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా? ఇది మనకి ఎంత లేదన్నా మగ్గం వర్క్ అయితే 1000 రూపాయల పైనే ఉంటుంది, కంప్యూటర్ వర్క్ అయితే 500-600 ఉంటుంది. సింపుల్ కట్ వర్క్ అనమాట. అలా ఉంటాయి ఇవి. అవి కూడా మనం ఇలాగే కట్ చేయొచ్చు. మనకి ఏదో పెద్దగా ఇది కాదు, అనుభవం కావాలి. ఓకేనా? అనుభవంతో మనం ఎవరికి ఎంత పెట్టాలి అనేది మనకు అర్థమైతే చాలండి. బ్లౌజ్ని ఆడుకోవచ్చు, మనిషిని చూసే జాకెట్ అనేది కుట్టొచ్చు అనమాట. అంత ఈజీగా కటింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇలా కుడుతూ మీరు కూడా సీనియర్లే అవుతారండి. ఎందుకంటే మన ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అయ్యే సిస్టర్స్ నేను నా యొక్క కంపెనీ సెల్లో కాల్ చేసి చెప్తున్నారు, అన్నయ్య మీ దయ వల్ల నేను షాప్ పెట్టాను, 4 వర్కర్లు పెట్టుకున్నాను, మగ్గం వరకు కంప్యూటర్ వరకు తెచ్చుకున్నాను, చీరలు అమ్ముతున్నాను, లైనింగ్లు తెచ్చుకున్నాను, ఫాల్స్ కూడా వేసుకుంటున్నాను, నేను ఇంట్లో ఒక్కదాన్నే కుట్టుకునేదాన్ని ఇప్పుడు 4కి కూడా పని ఇవ్వగలుగుతున్నారు అని వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా ఉంటుందన్నమాట. నేను ఎక్కడో ఇక్కడున్నాను, మీరు ఎక్కడో అక్కడున్నారు. దేవుడు వేసిన బంధం వల్లనే మనం ఇలా అన్నదమ్ములో, లేకపోతే తల్లి కొడుకులమో, లేకపోతే అక్క తమ్ముడమో, ఏదో ఒక వరుసతో మనం కలిసి చాలా చక్కగా మీకు నేను పని నేర్పించడం, మీరు నేర్చుకోవడం, నన్ను ఆదర్శంగా తీసుకోవడం, మీరు షాపులు పెట్టుకోవడం, మీరు గొప్పగా బతకడం నాకు చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే నేను మిమ్మల్ని చూడలేదు, మీరు నన్ను చూడలేదు. నా మాటతోనే మీరు కలెక్షన్ కలుపుకొని నా ఇంట్లో ఒక మనిషి, నిన్న 4-5గురితో నేను మాట్లాడానండి. మిమ్మల్ని ఎప్పుడు మేము మా ఇంట్లో ఒక పర్సన్ లాగానే అనుకుంటాము, మా తమ్ముడు అనుకుంటాము, మా అన్నయ్య అనుకుంటామని వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. నేను ఏదైతే కోరుకున్నానో అదే నాకు ఎదురవుతుంది. నేను మంచిగా నేర్పాను, నేను వీళ్ళకి నేర్చుకుంటున్నారా లేదా అనుకుంటే దానికంటే డబల్ ఫలితం అనమాట నాకు. నేను 50% నేర్చుకుంటే నాకు 100% మీరు చూపిస్తున్నారు. మీ ఆదరణ, మీ దయ, మీ యొక్క అభిమానం, మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉంచుతూ మీ ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను గౌరవించండి. నాకు వచ్చిన పని మీకు మైండ్లో చక్కగా నేను నూరి ఎక్కిస్తాను. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఏంటి అంటే ఇలా, ఇది ఉక్సులు పట్టి మనకి రాంగ్ ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే లెఫ్ట్లో తొడుగుతారు, కొంతమంది రైట్లో తొడుగుతూ ఉంటారు ఉక్సులు పట్టి. ఇప్పుడు నేను ఉక్సులు పట్టికి బదులు అదే స్థానంలో ఉన్న కాజాల పట్టిని తీసుకున్నాను. ఇంకో ఇలా పెట్టేశాను. ఏమీ లేదు అసలు. బ్లౌజ్ని చాలా సింపుల్గా దీని మీద ఇలా ఉంచండి, పైన ఖర్చు ఉంచండి, ఖర్చు ఉంచి దీన్ని ఇలా పెట్టండి. చూడండి
ఇలా పెట్టేసి దీన్ని కూడా ఇలాగే పెట్టండి, ఏం మార్చొద్దు. ఈ యొక్క పొడవుని కూడా ఇలా పెట్టేసేయండి, ఓకేనా. ఈ పొడవుకి కరెక్ట్ గుర్తు ఇక్కడికండి, దీన్ని ఖర్చుతో కలిపేసుకోండి. ఈ పొడవుకి కరెక్ట్ గుర్తు ఇక్కడికి కదా, దీన్ని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే మనకి ఈ డాట్ రావాలి కదా. ఇది ఒక ఖర్చు, ఇలా ఇది మొత్తం మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే చాలు. ఇప్పుడు అంటే దీనికి ఇక్కడికి గీసాం కదా మనం, కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు డిస్టెన్స్ ఇచ్చుకుంటే చాలండి. ఇగో ఇప్పుడు దీన్ని మనం చూడండి ఖర్చుతో కలిపేసుకొని ఇగో ఇలా మనం నెక్ అనేది గీసుకోవాలి. చూడండి ఇలా చూసారు కదా ఎంత కరెక్ట్గా మనకు కనిపిస్తుందో. ఇలా గీసేసుకుంటే మనకు సరిపోతుంది. ఇది వచ్చేసి మనం కిందిది ఇగో ఇలా కలిపేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కలిపేసి ఇలా మనం కొంచెం పైకి తీసేసుకోవాలి, ఓకేనా. చూడండి ఇలా చేసుకోవాలి, ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇక రౌండ్ నెక్కును కూడా చక్కగా ఇంకా రౌండ్గా రావాలంటే కొంచెం లోనకి తీయండి, కింది వైపున మళ్ళీ పైకి పోయేసరికి కలిపేయండి, ఓకేనా. కొద్దిగా మనకి రౌండ్ అవసరం లేదు, నెక్కు వెడల్పు అవుతుందంటే నేను ఫస్ట్ డ్రాయింగ్ వేసాను కదా అలాగే చేయండి. నేనైతే ముందు రౌండ్ లేనిది ఫస్ట్ నాకు నచ్చదండి, నేను ఇలా చెక్కుతూ ఉంటాను ప్రతిసారి, మీరు వీడియోలలో చూస్తూనే ఉంటారు. ప్రతిదీ ఇలా నీట్గా చెక్కుకుంటూ ఉంటాను అనమాట. నాకు ఎక్కడన్నా ఏదన్నా ఎక్కువైనా కూడా కొద్ది తీసేయడం, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. మెడ జారుతుందో ఏమో అనుకున్న దగ్గర ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇలా తీసుకోవడం, ఇవి నాకు అలవాటు అండి. మీరు కూడా అలా మనిషిని బట్టి చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పుడు కొంచెం భుజం మీద నాకు లూజ్ ఉంది అన్నప్పుడు ఈ డ్రాయింగ్ అంతా వేసిన తర్వాత ఈ చిన్న చిన్న మలుపులు మీరు తెలుసుకున్నారనుకోండి, మీకు చక్కగా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఉండి లేనట్టుగా పట్టించి మధ్యలోకి వచ్చేసరికి 1/2 ఇంచ్ కంటే తక్కువ 1/4 ఇంచ్ కంటే ఎక్కువ పట్టించి మళ్ళీ చివరిలో ఇలా తీసేయాలన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చిందో. అసలు దీన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, కింది బాజుకైనా పై బాజుకైనా పర్ఫెక్ట్ కటింగ్, అసలుకి చాలా ఈజీగా అసలు మనకి చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. ఇలా మనం ఇప్పుడు టేప్ కూడా పెట్టలేదు, నేను టేపు లేకుండానే మీకు ఇవన్నీ వేసి చూపిస్తున్నాను అనమాట. ఇక మీరు తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏముంది, మనకి 3 ఇంచులు వేయాలి అనుకుంటే ఇలా పెట్టేసుకొని ఒక గుర్తు పెట్టుకోండి, ఓకేనా. ఇంతే ఏలుతో ఇలా పెట్టేసుకోండి, ఇంతే. ఇది వచ్చేసి మనకు 3 ఇంచెస్ కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. చూడండి 3 ఒక దగ్గరికి మనకు వచ్చేసాయి అనమాట. ఇంతే, ఇక నేను చెప్పినట్టుగానే మీకు ఈ కొలతలు అనేది వస్తాయి. చూడండి ఇలా స్కోప్ లాగా మనకు వచ్చేసింది, ఓకేనా. ఇక్కడ నుంచి దీన్ని ఇలా మనం కిందికి ఇలా 4th డాట్ వేసుకోవచ్చు. ఈ ఎటు పోయి కూడా మనకి ఇక్కడ రౌండ్ రావాలన్నమాట. చూడండి ఈ రౌండ్ అనేది మనకి చాలా అవసరం, మొత్తం డాట్స్కి మనకి మధ్యలో రౌండ్ అనేది ఇలా రావాలన్నమాట. ఇలా వేసేటప్పుడు ఇలా వస్తే మనకి డిస్టెన్స్ మీద ముందు రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, ఓకేనా. ఇక మనం ఇది తీసి పక్కకు పెడదాం, పెట్టేసి ఇంకా హ్యాండ్స్ దగ్గరికి వెళ్దాం. ఇక హ్యాండ్స్ ఎంత సులువు అంటే, ఇక ఇది ఎంత అంటే అసలు కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేటట్టుగా చూపిస్తాను నేను. చాలా ఈజీ అనమాట. ఆది బ్లౌజ్ ఇచ్చి కరెక్ట్గా ఇలా దించండి అంటే ఇక అసలు మన అదృష్టం అనుకోవాలి తెలుసా. దాంట్లో మార్పులు చేర్పులు చేయాలంటే ఆలోచించాలి, కానీ వాళ్ళు కరెక్ట్ ఆది బ్లౌజ్ ఇచ్చే కరెక్ట్గా చేయండి అంటే మనం ఆడుతూ పాడుతూ చేయొచ్చు. ఇదే విధంగా నేను చెప్పే విధంగా, ఓకేనా. ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ హెచ్చు తగ్గింపులు అనేవి మనం తగ్గించుకుందాం, ఓకేనా. 4 కూడా సమానంగా వచ్చేటట్టుగా ఇలా కట్ చేసేద్దాం. చేసేసి ఇది పక్కకు వేసి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుందాం. తీసుకొని దీన్ని రివర్స్ తీద్దాం. రివర్స్ తీసేసి ఒకదాన్ని ఇంకో ఇలా పెట్టేద్దాం. బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ అవసరం లేదండి, ఒక చేతిని కరెక్ట్గా ఇలా చూసేసుకుని ఇలా దీని మీద ఇలా పెట్టేయండి. చూసారు కదా, ఇలా పెట్టేసి కింద చేతి పని కోసం కొంచెం పెట్టేయండి. ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ, ఇంచ్ కంటే తక్కువ, ఓకేనా. ఇలా పెట్టేసి కరెక్ట్ గుర్తు ఒకటి, ఇదొకటి ఇలా గీత గీసేసుకోండి. ఇలా గీసేసిన తర్వాత పైన కరెక్ట్ గీత ఒకటి, ఖర్చు ఒకటి, ఇలా గీత గీసేయండి. గీసేసిన తర్వాత ఈ చంక డౌన్ అనేది ఇక్కడ దాకా ఉందండి మనకి. చంక పేలికలు అయితే చాలా అవసరపడతాయి మనకి, ఓకేనా. ఇంకా అవి అయితే వేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ గుర్తు ఇలా పెట్టేసి ఇప్పుడు ఈ యొక్క హ్యాండ్ని మనం ఏం చేయాలంటే ఇక చూడండి ఇలా వేయాలి. మీకు ఒక అనుమానం రావచ్చు ఇక్కడ తక్కువ అవుతుంది కదా అని, దీన్ని కూడా మనం కవర్ చేయొచ్చు బ్యాక్ ఫ్రంట్లో, ఓకేనా. అలా మనం అది వచ్చినకెళ్ళి మనం బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసేసుకొని ఇంకా కొంచెం ఈ అంచులు అనేవి దీంట్లో కలిపేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ చంక పేలికలు మనకు ఒక 2 ఇంచెస్ మందం, ఆ ఖర్చుల మందం వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక సెంటర్ కాట్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక బ్యాక్ ఫ్రంట్ తీద్దాం. ఇప్పుడు ఆ నక్కులు మనకి మిగిలిపోయాయి కదా, ఆ బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా తీసేసుకుందాం, ఓకేనా. ఇలా తీసేసి ఒక కాట్ అనేది పెడదాం.
చూడండి చాలా పర్ఫెక్ట్గా చాలా కరెక్ట్గా మనకి ఎలా వచ్చిందో. ఇక ఇంతకు మించి బ్లౌజ్ కటింగ్ సులువు అనమాట. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టడం అంటారు ఈ కటింగ్. ఇది అర్థమైతే మాత్రం మీకు ఇక రోజుకి ఇంట్లో కూర్చొని 500-600 ఈజీగా కట్ చేసుకుని కుట్టుకోవచ్చండి. ఇంత సులువైన పద్ధతి, టేపు లేకుండా ఓన్లీ మనం ఏళ్లతో ఉన్న గీట్లతోనే కటింగ్ అనమాట. టేపుతో అవసరమే లేదు. చదువు రాని వాళ్ళకి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది. మీకైతే అర్థమయ్యే ఉంటుంది. మీకు అర్థం కావాలనే ఇది లేట్ అయినా పర్వాలేదు, ఒక 15-20 నిమిషాలు పట్టినా పర్వాలేదని చాలా రిస్క్ తీసుకొని నేను ఈ వీడియో చేశానండి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు అర్థమైందని ఒక కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేసి ఖచ్చితంగా మన ఛానల్ని కొద్దిగా స్టేటస్లో పెట్టుకోండి. చదువు వచ్చిన వాళ్ళు స్టేటస్ అంటే తెలిసిన వాళ్ళు పెట్టుకోండి, తెలియని వాళ్ళు లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేసి స్టేటస్లో చేయడం వల్ల మీలాగే పనికి ఇబ్బంది పడే వాళ్ళకి మీరు ఏదో హెల్ప్ చేసినట్టు. మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో వస్తువు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన ఛానల్ని వాళ్ళకి పరిచయం చేయండి చాలు. చాలా ఒక గొప్ప పని చేసిన వాళ్ళు అవుతారు. మీరు నాతో పాటు మీకు కూడా చాలా పుణ్యం ఉంటుంది. మీరు కంపల్సరీ చేయండి, ఓకేనా? ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాలి అనుకున్న వీడియోలు కూడా నేను చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్న వీడియోలు కూడా ఆల్రెడీ చేసి పెట్టాను మన దాంట్లో. ఇక మీరు అడగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పాషా టైలర్ ఛానల్లోకి వెళ్ళి మీకున్న ప్రాబ్లాన్ని సెర్చ్ చేయండి. ఖచ్చితంగా ఆ వీడియో మీకు వస్తుందన్నమాట, ఓకేనా?